లో ఉన్నన్ని రోజులు ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా ఎక్కడ విద్యార్థుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని యువకులని నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా విద్యార్థులు దాని గురించి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి వెళ్ళినా ఒక్కరోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు అందుబాటులో లేకుండే. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా, సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా, హారిజాంటల్ వర్టికల్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాల్ని పొట్టన పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో 46ని తీసుకొని వచ్చి జియో 46ని ఉద్దేశపూర్వకంగా ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి జియో 46 పైన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, దానిపైన ఏదైతే సంబంధించి విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టకుండా స్పష్టత ఇయ్యాలి విద్యార్థులకు అని చెప్పి మొదటికెళ్ళి కూడా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు గారు కానివ్వని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేమందరం కూడా సంపూర్ణంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ఈ సమస్య లేవనెత్తిన రోజుకెళ్ళి సమస్య బయటికి వచ్చిన రోజుకెళ్ళి చిత్తశుద్ధితోటి ఆ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించి ఎవరు కూడా అధైర్యపడకండి, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కలుగుతుందని చెప్పి మేము భరోసా కల్పిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వెళ్ళిపోయే 3 రోజుల ముందు ఏదైతే ఫైనల్ లిస్ట్ పెట్టేసి సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ఆ జియో 46ని రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తే సెలెక్ట్ అయిన విద్యార్థులు, దాని తర్వాత జియో 46 వలన లాభపడే నష్టపోయిన విద్యార్థులు ఇద్దరు మధ్యలో కొట్లాట పెట్టి తమాషా చూసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు చేసిండు. అవన్నిటినీ మర్చిపోయి నిన్న వరంగల్ జిల్లాలో ఏదైతే సంబంధించి మీటింగ్లో మాట్లాడుతూ మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనుకున్నాము, వచ్చేస్తే మేము యాక్చువల్గా జియో 46 పైన పునరాలోచించి డెసిషన్ తీసుకున్నాం అనుకున్నాము, కానీ ఎలక్షన్ కోడ్ వలన మేము చేయలేకపోయినామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. ఎందుకంటే చాలా స్పష్టంగా 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టింది మీరు, ఈరోజు అంశాన్ని మీరు బయటికి తీసుకొచ్చింది మీరు, ఆ సమస్య సృష్టికర్తలు మీరు. నీకు మాట్లాడే అర్హత లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఖరికి ఎలక్షన్ సమయంలో ఒక చెల్లె ఏదైతే ఇదే చిక్కడపల్లి పరిధిలో ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా మిస్లీడ్ చేసి ఆ కుటుంబ సభ్యులని తీసుకొని వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి ఆ కుటుంబ సభ్యులతోటి లేదు వేరే అంశమైంది మా కుటుంబ సమస్య అని చెప్పి ఆ కుటుంబాన్ని కూడా పట్టించుకోకపోతే ఈరోజు కూడా పాపం మా కుటుంబం బాధపడుతుంది. ఇవన్నిటినీ కూడా మర్చిపోయి నిరుద్యోగులని పట్టభద్రులని ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదు. 100% జియో 46 పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జియో 46 అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ ఏదైతే సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారితో, దానితో పాటు అడ్వకేట్ జనరల్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారితో సంపూర్ణంగా దానిపైన ఒక మీటింగ్ కండక్ట్ చేసి సుమారు 2 గంటల పాటు చర్చించి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా ఉంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అన్నిటినీ ఆలోచించి కేబినెట్ సబ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో సభ్యులుగా
జియో 46 అంశం 317 ఈ రెండింటిని కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానిపైన దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు మంత్రులతోటి కమిటీని ఏర్పాటు చేసిన 4-5 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏదైతే సంబంధించి మొన్న మంత్రి గారితో కూడా శ్రీధరన్తో కూడా మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన కూర్చొని న్యాయపరంగా లీగల్గా కోర్టు పరంగా ఏ విధంగా చిక్కులు రాకుండా ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా జియో 46 వలన నష్టపోయిన పిల్లలకి న్యాయం చేసే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేకూరుస్తాము. ఆ బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. దానితో పాటు 317 జియో 46 ఈ రెండు అంశాలపైన కేబినెట్ సబ్ కమిటీ ఉంది. కూర్చొని నివేదిక చేసి దాంతో అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం దీనిపైన సంపూర్ణ స్పష్టతతో ఉంది. ఏ రకమైన అన్యాయం జరగకుండా రెండు వర్గాల తెలంగాణలో ఏ బిడ్డకి అన్యాయం జరగకుండా తప్పనిసరిగా దానిపైన డెసిషన్ తీసుకుంటామనే ఒక భరోసాని కూడా ప్రతి ఒక్క యువకునికి మేము కల్పిస్తున్నాము. దానితో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అరే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు ఇచ్చిన ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు నెరవేర్చకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు మోసం చేసినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో నువ్వు మోసం చేసినావు. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు రాగానే ఈరోజు యువకులని ఏదైతే సంబంధించి 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాము. ఏదైతే 30,000 ఉద్యోగ పత్రాలని కోర్టు కేసుల్లో ఉంటే వాటన్నిటి కూడా జియోలు ఇచ్చి సంపూర్ణంగా స్పష్టతతోటి హారిజాంటల్ వర్టికల్ కానీ జియో 56 కానీ అనేక అంశాలు కానీ ఏదైతే టెట్ నిర్వహించడం కానీ లేదా మెగా డిఎస్సి ఇవ్వడం కానీ ఇవన్నిటిపైన సంపూర్ణంగా 3 నెలల్లో ఈరోజు యువకులకి ఉద్యోగాలు వస్తే అని ఒక భరోసాని గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులకి కల్పించడం జరిగింది. దానితో పాటు తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ని కూడా, ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ డేట్స్ అన్ని కూడా గతంలో పెండింగ్లో ఉన్న జాబ్ డేట్స్ ఫిబ్రవరిలో ప్రక్షాళన అయి ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డుని కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఈ పెండింగ్ ఉన్న డేట్స్ అన్ని కూడా ఈ ఇయర్ సంబంధించి ఈ డేట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 100% జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల్లో ఉన్న నా యువ సోదరులకి అదేవిధంగా పట్టభద్రులకి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రభుత్వము, మన సమస్యల్ని పరిష్కరించుకోనీకి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం రావాలని చెప్పి మనము గెలిపించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా యువకులకి పెద్దపీట వెయ్యాలి, యువకుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో ఉన్నారు. దానితో పాటు ఏదైతే యువకులుగా ప్రభుత్వంలో ఉన్న నేను కానీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏదైతే సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా యువకులుగా మేము మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులు మేము మీకు అందుబాటులో ఉన్నాము. మీ ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఏదన్నా సమస్య పరిష్కారం కాకుండా ఆలస్యమైన 100%గా కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి మీకు సమాధానం చెప్పి జవాబుదారీతనంగా ఉండే బాధ్యత కూడా మా పైన ఉంది. అదేవిధంగా మేము ఉంటాము. ఈ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఏదైతే సంబంధించి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు కానీ బీజేపీ పార్టీ నాయకుల మాటలు వినకుండా పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీన్మార్ మల్లన్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మల్లన్నని గెలిపిస్తే ఇవన్నీ అంశాలపైన వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీలో నేను నాతో పాటు తోడుగా మల్లన్న ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి సమస్యను కూడా వివరించి సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులుగా ప్రతి సమస్య గురించి సంపూర్ణంగా వారికి వివరించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఒక సంపూర్ణ బాధ్యత ప్రతి ఒక్క యువకునికి పట్టభద్రులకు భరోసాని కల్పిస్తున్నాము. మీరందరూ కూడా మరొక్కసారి కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు జియో 46 అంశం ఉంటే జియో 46 పైన మేము ప్రభుత్వానికి నివేదిక పంపించినాము, మేము సంబంధించి రిపోర్టు పంపించినామన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాటలు వాస్తవం అయితే నువ్వు పంపించిన రిపోర్ట్ ఏంది,
నువ్వు పంపించిన డాక్యుమెంట్ ఏంది, ఎవిడెన్స్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నిటినీ పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు యువకులని నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క యువకుడు నేను నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు నీ రాజకీయ మాటల కోసం నువ్వు కల్లిబిల్లి మాటలు చెప్తున్నావు అని చెప్పి ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువలోకం అందరికీ కూడా తెలుసు. ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారిని హెచ్చరిస్తున్నాను. జాబ్ క్యాలెండర్ని ఆ డేట్లో సంబంధించి అవే డేట్స్ తోటి ప్రకటించడం జరుగుతుంది. అఫీషియల్గా గవర్నమెంట్ ఇంటికి వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టడం వేరే, అఫీషియల్గా గవర్నమెంట్కి వెళ్ళి దాన్ని ప్రకటించడం వేరే. See, 100% we are on our word. We are not changing our word. But we have the pending notifications which were about to complete. అంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో వీటిని కంప్లీట్ చేసేది ఉండే ఆ డేట్స్కి. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయినాక ఉదాహరణకి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో గ్రూప్ 1 కండక్ట్ చేస్తామని అన్నాం. మనకి టీఎస్పీఎస్సీ సంబంధించి ఇవన్నీ పాత డేట్స్. ఈ పాత డేట్స్లో ఉన్నాయి. కంప్లీట్ చేసినాక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ డేట్స్ అయితే ఉన్నాయో డేట్ ప్రకారంగా కాకుండా పలానా మంత్ పలానా వీక్ పలానా జాబ్ కండక్ట్ చేస్తారని 100% 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి వెళ్ళి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రిపోర్ట్ తెప్పించుకొని చెప్పిన విధంగా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుంది. మేము ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్పి మీరు అంటారు. అదే చెప్తున్నాను, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఒకటే ప్రభుత్వ బాధ్యత కాదు. నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలకు వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి ఆఖరికి దిగజారిపోయి ఆ ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి పేపర్ లీకేజ్ ఏ పరిస్థితి అయిందో టీఎస్పీఎస్సీ మనం చూసినాం. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఉన్న నోటిఫికేషన్ సంబంధించి అడిషనల్గా గ్రూప్ 1లో పోస్ట్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్షన్స్ కోడ్ బిఫోరే పంపడం జరిగింది. దానిపైన కూడా 100% యాడ్ చేసి సంపూర్ణంగా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉన్నాము. మేము ఇస్తాము. 100% వేస్తారు. ఈరోజు ఏదైతే సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాయి నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ పత్రాలు ఉద్యోగులకు అందజేసిన రోజే నిరుద్యోగి ఉద్యోగిగా మారిన రోజు ఉద్యోగం వచ్చినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఒక చేతితోటి అన్నం పెట్టినట్టు పెట్టే ఇంకో చేతితోటి పళ్ళాన్ని గుంజుకుంది. ఈరోజు ఆ బోర్డు పైనే నమ్మకాన్ని కోల్పోయే విధంగా తీసుకొచ్చింది. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయితే దేవాలయం లెక్క నేను కూడా ఒక నిరుద్యోగిగా, ఒక మెడికల్ గ్రాడ్యుయేట్గా, ఒక నిరుద్యోగిగా టీఎస్పీఎస్సీని ఒక దేవాలయం లెక్క భావించే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ చేస్తే ఆ రోజున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కనీసం స్పందించలే. ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3వ రోజే టీఎస్పీఎస్సీ పైన దృష్టి పెట్టి ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఆ నమ్మకాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 100% నేనే దానికి సంబంధించి ఏదైతే ఆ రోజు సిబిఐ విచారణకు అప్పచెప్పాలని చెప్పి కోర్టులో పిటిషనర్ నేనే, కేసు కూడా అదే విధంగా ఉంది. 100% టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కారకులైన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వము కఠినంగా శిక్షిస్తుంది. కఠినంగా శిక్షించి రేపొద్దున ఇంకొకరు అటువంటి చర్యలకి పాల్పడితే శిక్ష ఏ విధంగా ఉంటుంది ఆ భయాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు హరీష్ రావు గారు 4 నెలలకు వెళ్ళి జీతాలు ఇవ్వలేదని చెప్పని వారు మాట్లాడితే ఈరోజు హేళనగా అనిపిస్తుంది. ఇదే స్టాఫ్ నర్సులు సంబంధించి వాళ్ళకు ఉద్యోగ పత్రాలు రాక వారి సమస్యల పైన కోర్టులో కేసు పెండింగ్ ఉంది. హారిజాంటల్ వర్టికల్ సంబంధించి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని పరిష్కరించండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందంటే కనీసం ఆయన పట్టించుకోలేదు. అండ్ సంబంధించి ఈ శాలరీస్ ఏవైతున్నాయో ఉన్నవి ఏవైతే సరే 1-2 మంత్స్ ఏదైతే సంబంధించి 3 నెలలు పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో 100% వాటి అన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సంపూర్ణంగా కూడా ఏదైతే సంబంధించి ఈరోజు 1వ తారీఖు సంబంధించి ఉద్యోగులందరూ కూడా జీతాలు పడుతున్నాయి 5వ తారీఖు లోపల. ఆ సంబంధించి 1-2 ఎక్కడన్నా ఉన్నాయి కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని తప్పనిసరిగా వారికి ఆ శాలరీస్ని కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది.
దేంది దాని గురించి అదే చెప్తున్నాను కదా, దాని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలియక కేవలం ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏది మాట్లాడడానికి కూడా లేకుండా, అంటే ఏ మాట్లాడే అంశం లేకపోతే ఏదో తీసుకురావాలని చెప్పని లేని సమస్యను ఉన్నదిగా సృష్టించి, అసలు జియో 46 సమస్యను సృష్టించిందే వారు. కల్వకుంట్ల తారక రామారావు ఆయన గురించి మాట్లాడుతుండు. అసలు స్టాఫ్ నర్సులకి నియామకాలు ఇవ్వకుండా పత్రాలను ఆపి దాని కోర్టు కేసు చిక్కుల్లో పెట్టి లీగల్ కాంప్లికేషన్ చేసి కారకులే ఆ ప్రభుత్వం హరీష్ రావు గారు. ఈరోజు ఆయన దాని గురించి మాట్లాడుతుండు. ఇది ఎట్లుందనంటే దొంగతనం చేసిందంతా వాళ్ళు దొంగతనం చేసి, ఈరోజు లేదు మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము, మేము చేసినాం దొంగతనం, ఇప్పుడు మేము ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి మేము ఆ రోజు చేసినాయి మేమే ఇప్పుడు తప్పు అని చెప్పి మాట్లాడతామని చెప్పి మాట్లాడుతారు. అవగాహన లేకుండా వారు మాట్లాడుతారు. నిజంగా హరీష్ రావు గారికి కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. నిజంగా 3 నెలల్లో మేము ఏం చేయలేదంటే 3 నెలల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో ఏ యూనివర్సిటీ కన్నా నేను వచ్చి నేను చెప్పనీకి సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిరో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి. మీకు అదే చెప్తున్నాను, ఏదైతే సంబంధించి ఆ సంస్థాగత మార్పులన్నిటి చేయనీకి ఈరోజు విద్యాశాఖని నేరుగా ముఖ్యమంత్రి గారే వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అంటే విద్యాశాఖకి మేమిచ్చే మా విద్యాశాఖ పైన మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందనేది మీరు దాంతో మీరు ఆలోచించుకోగలుగుతారు. ఈరోజు స్వయంగా విద్యాశాఖ పైన రివ్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారే చేస్తుండ్రు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించేసింది. ఈరోజు ఆ విద్యాశాఖను కూడా కంప్లీట్గా దాన్ని రీవ్యామ్ చేసి మళ్ళీ ఏదైతే సంబంధించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్ వేలో తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. 100% ఆ రెక్టిఫికేషన్స్ అన్ని కూడా చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎవరు చూడని విధంగా, ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖని మీరు చూడబోతున్నారు. అవన్నీ పార్టీ సంబంధించి పార్టీలైన పార్టీ సభ్యులు చూస్తారమ్మా, అధిష్టానం చూస్తారు. హరీష్ రావు గారికి అవగాహన లేకుండా మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అయినప్పుడు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? ఇప్పుడు బిస్వాల్ కమిటీ ఇన్ని ఖాళీలు ఉందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు దాదాపు 2017కి వెళ్ళి ఉన్న ఖాళీని ఎందుకు భర్తీ చేయలేకపోయినరు? వాళ్ళు పొలిటికల్ మోటివ్ తోటి ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ వరకు ఉద్యోగాలన్నీ ఆపి ఎలక్షన్స్ బిఫోర్ ఒక స్టంట్ లెక్క ఉద్యోగ నియామకాల్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. సో పెండింగ్లో ఉన్న చిక్కుముడ్లని తీసేసి ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఒక నిరుద్యోగిని ఉద్యోగం ఇచ్చినట్టు మార్చినట్టే కదా. అండ్ ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఏదైతే అదనపు నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా మేము కట్టుబడి ఉన్నాము, మేము చేస్తామంటున్నాము. మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా మేము ఎక్కడ చెప్పినా మేము ఇస్తానమా, మేము ఇవ్వాలి, మేము మాట మారుస్తలేము. మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము, ప్రతి హామీని మేము నెరవేరుస్తాము. అరే 3 నెలల్లో తట్టుకోలేక 3 నెలల్లో ఏం చేసిరు అంటే 10 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదు. మేము ప్రతిదీ కూడా మీరు ఏదైతే సంబంధించి మీరు చేసిన ప్రతి ఒక్క ఘోరాన్ని, ప్రతి ఒక్క అన్యాయాన్ని మీరు ఏదైతే సంబంధించి ఇచ్చే ఉద్దేశం లేక మీరు బలి తీసుకుర్రు. ఈరోజు ప్రతి దాన్ని కూడా మేము చేసి తీరుతామని చెప్పి మేము కట్టుబడి ఉన్నాము. ఇంకోటి ఎక్కడైనా మేము చేయలేకపోయినా, ఎవరైనా సంబంధించి మా పైన ఈ సమస్య ఉందని చెప్పినా మేము నేరుగా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఆ సమస్యను ఏందని ఈరోజు ప్రజా పరిపాలన మీరు చూస్తుర్రు. ఎలక్షన్ మీకు అదే చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా, ఏదైతే సంబంధించి దానిపైన ఒక సెర్చ్ కమిటీ వేసి యూనివర్సిటీ వీసీల నియామకం అనేది కేవలము తాత్కాలికంగా పొలిటికల్ బెనిఫిట్ కోసమో పొలిటికల్ మోటివ్ తోటో వేసేది కాదు. దానిపైన సంపూర్ణంగా ఆలోచించి, ఎందుకంటే రేపు పొద్దున మా ప్రభుత్వం యూనివర్సిటీలో స్టాఫ్ ఏదైతే లేదో ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేయాలని అనుకుంటుంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి కంప్లీట్గా యూనివర్సిటీస్ని ప్రక్షాళన చేయాలంటే కరెక్ట్ ప్రాపర్ వ్యక్తిని వీసీగా నియమించాలి. 100% ఏదైతే సంబంధించి జూన్ ఎండింగ్ లోపల సంపూర్ణంగా ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్ని మా ముఖ్యమంత్రి గారు నియమించడం జరుగుతుంది, మా ప్రభుత్వం నియమిస్తుంది.
మీకు అదే చెప్తున్నాను అన్న, విద్యా సంస్థ ప్రారంభమవుతుంది, దానికి సంబంధించి రివ్యూ అనేది ఏం చేస్తారు అనేది ముఖ్యమంత్రి గారు 100% దాన్ని రివ్యూ చేసి సంబంధించిన డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఫీ రెగ్యులేషన్ కమిటీ కూడా అవన్నీ మీకు అదే చెప్తున్నాను, మీకు అవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీకు వాటి అన్నిటిపైన కూడా కమిటీలు వస్తాయి, 100% వాటి అన్నిటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి అన్న, ఒక్కొక్కరు అడిగితే చెప్పొస్తుంది. మీకు అదే చెప్తున్నాను, దానికి సంబంధించి దానికి ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టి ఏ రకంగా ఉందో డేటా తీసుకొని దానికి సంబంధించి ఎంతమంది డేటా ఉందో అన్ని కలెక్ట్ చేసి 100% దాన్ని కూడా మా మేనిఫెస్టోలో ఉన్న దాన్ని కూడా అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫీ రెగ్యులేషన్స్ కమిటీకి సంబంధించి కార్పొరేట్ ప్రైవేట్ సిస్టమ్, పబ్లిక్ ప్రైవేట్ కార్పొరేట్ 3 సిస్టమ్ అయిపోయింది. ఈ కార్పొరేట్ సంస్థ అనేది ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఉంది. సో కార్పొరేట్ని కూడా దాని ఫీజులు ఏదైతే సంబంధించి ఏరియా వైజ్గా టెక్నికల్గా ఏదైతే సంబంధించి అక్కడ ఉన్న ఏరియా వైజ్గా వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కొత్త కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏదైతే సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డెసిషన్ తీసుకొని ఆ ఫీ రెగ్యులేషన్ కమిటీని కూడా గతంలో ఏ రకంగా ఉంటుందో దాన్ని ప్రాపర్ విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆ ఫీ రెగ్యులేషన్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. మీకు అదే చెప్తున్నా, ఎన్ఎస్ఐగా ఫీజు నాకు ఎట్లుండాలి ఏంది అనేది అది నేను సంబంధించి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తా. ఆ సంబంధించిన కాపీని కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేస్తా ఇచ్చిన రోజు. సంబంధించి మీరు అనేది కార్పొరేట్ కాలేజీలు 1-2 యాజమాన్యాల గురించి మీరు మాట్లాడుతుండ్రు. ఎక్కడ కండక్ట్ చేస్తారో ఆ సంబంధించిన ఆ కాలేజ్ యాజమాన్యాల పైన ఏదైతే మీడియాగా మీరు దాన్ని చూపించి లేదు ఇక్కడ రన్ అవుతున్నాయని చెప్పి 100% ఇస్తే 100% ఒక ఎమ్మెల్సీగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా నేను సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే రన్ అవుతున్నాయో వాటిని ఇమీడియట్గా వాటిపైన చర్యలు తీసుకోమని. కొన్ని ఏవైతే యాజమాన్యాలు కూడా ఏదైతే పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇల్లీగల్గా ఏదైతే ఇవ్వనివి ఇచ్చిర్రో దానిపైన కూడా వాళ్ళకి సంబంధించిన ఫైన్స్ని కూడా పంపివ్వడం జరిగింది. అండ్ మీడియా వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి, ఏదైతే సంబంధించి కొన్ని యాడ్స్ని ఏవైతే ప్రచారం చేయకూడదో కొన్ని కార్పొరేట్ సంస్థలై ఇల్లీగల్గా విచ్ ఇస్ నాట్ కరెక్ట్, అంటే ఆ రకమైన యాడ్స్ని ర్యాంకులు వచ్చిన ఏవైతే ప్రచారం చేయొద్దో అటువంటి వాటిని కూడా ప్రచారం చేయొద్దు అని రిక్వెస్ట్. ఏదన్నా కూడా సిస్టమ్ ట్రాక్లో పడాలంటే రివ్యూ చేసి ఎక్కడేముందో ఆ దొంగలు ఎక్కడెక్కడ ఏమేమి చేసిరో అవన్నిటినీ ప్రాపర్గా చేయాలంటే టైం పడుతుంది. అండ్ ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి తప్పు జరగకుండా ఉంటుంది. గత ప్రభుత్వంలో అది లోపించింది. పేపర్ వాల్యుయేషన్ తప్పు జరిగినప్పుడు ఎక్కడ జరిగింది అనేది ఆ తప్పుని చూసి ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొని వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా అక్కడ చర్యలు తీసుకొని సంబంధించిన వాళ్ళపైన ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంకోళ్ళు తప్పు చేయకుండా ఉంటుంది. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడ కూడా ఏ హాస్టల్ వార్డెన్ని కానీ ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో భువనగిరిలో కానీ ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ అయినాయో ఆ సంబంధించిన ఇన్ఛార్జ్లో ఉన్న వ్యక్తులపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సమస్య ఇంకొక చోట రాకుండా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి అవి రిపీటెడ్గా రిపీట్ అయినాయి. ఎందుకనంటే పేపర్ దిద్దేది మనం పోయి దిద్దాం కదా, అది రివ్యూ చేసేది డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి ఆడ రివ్యూ చేయరు కదా. సో ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, తీసుకుంటారు. అన్న మా స్థాయి ఏదైతుందో నేను పార్టీ ఒక కార్యకర్తగా మా స్థాయికి సంబంధించిన నా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ రిలేటెడ్
మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మా మేనిఫెస్టో ఉందో ఆ అంశానికి కన్ఫైన్ అయిన ఇష్యూస్ అయితే మటుకు నేను మాట్లాడగలుగుతున్నాను. 100% నియంత్రణ అనేది వచ్చినప్పుడు ప్రతి దానిపైన కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఏదైతే సంబంధించి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే కూడా కొన్ని మా గురునానక్ కానివ్వండి, ఏదైతే శ్రీనిధి కానివ్వండి, లాస్ట్ టైం ప్రైవేట్ యూనివర్సిటీస్ పైన కూడా కొట్లాడింది మేమే, దానికి సంబంధించి ఆపింది మేమే, వాటిని క్యాన్సిల్ చేయించింది కూడా మేమే. సో 100% ఈ డొనేషన్స్ని తీసుకోకుండా కూడా, ఎందుకనంటే ఇవన్నీ అంశాలపైన 9 సంవత్సరాలకు వెళ్ళి పోరాడిన వ్యక్తిగా, ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న ఇన్పుట్స్ అన్నీ కూడా నేను సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ సంబంధించిన అడ్వైజర్ గారికి కూడా వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే ఎక్కడన్నా సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో హైయర్ ఎడ్యుకేషన్తో మాట్లాడి కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే బాధ్యతతోటి పనిచేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదమ్మా. మాకు బాధ్యత ఉంది మా ప్రభుత్వానికి. ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ బోర్డుని మేము ఇండిపెండెంట్ బాడీ లెక్క దాని ఫంక్షనింగ్ దాన్ని చేసుకొని ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఏంటంటే వీళ్ళ సొంత లాభాల కోసం అందులో ఏలు పెట్టింది కాబట్టి పేపర్ లీకేజ్ అయింది. మా ప్రభుత్వంలో ఎవరం కూడా టీఎస్పీఎస్సీ అదొక ఇండిపెండెంట్ సంస్థ, దాని పని అది చేసుకున్నంతసేపు ఇబ్బంది ఏం కలగదు. గత ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళ సొంత లాభాల కోసం మంత్రులు సంబంధించి కేటీఆర్ గారు వారు పిఏలో అందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ సమస్యలు ఏమనెత్తింది. మాకు ఎటువంటి భయం లేదు, మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. 100% ట్రాన్స్పరెంట్గా ఏదైతే సంబంధించి లాస్ట్ టైం ఏవైతే ఇష్యూస్ వచ్చినాయి వాటి అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఎక్కడ కూడా తప్పు జరగకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉంది. దీన్ని మేము వచ్చి మీకు అదే చెప్తున్నా, ఆ సంబంధించి దానిపైన నేనే పిటిషనర్గా ఉన్నా. నేను కేసు విత్డ్రా చేసుకుంటే మీరు అన్నదానికి కరెక్ట్ అవుతుంది. ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆ సిట్ సంబంధించి ఆ సిట్ తోటి కంటిన్యూ చేయడం, ఆ నివేదిక ఏందో దానిపైన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి సంబంధించిన 100% చర్యలు తీసుకోవడం జరుగుతుంది.